అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కుల మత ప్రాంత వర్గ ఇటువంటి వైషమ్యాలన్నీ చూపించకుండా దేశం మొత్తం ఏకమై ఈరోజు మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోడీని భారత ఆర్మీని అభినందిస్తోంది. రీజన్ ఒకటే, ఆపరేషన్ సింధూర్. ఈ దాదాపు 15 రోజుల పాటు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఎప్పుడు అటాక్ చేస్తారా, ఎప్పుడు పాకిస్తాన్ గుణపాఠం చెప్తారని ప్రజలందరూ ఎదురు చూసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన అటాక్ పట్ల దేశం మొత్తం కూడా హర్షిస్తోంది. దీని పట్ల మొత్తము రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అందరూ వీఐపీలు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు ఆర్మీకి. ప్రస్తుతం మనతో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. సార్ నమస్తే. చాలా దేశం మొత్తం కూడా ఇవాళ సంబరాలు చేసుకుంటోంది. ఆర్మీ చేసిన అటాక్ చాలా హర్షిస్తోంది. ఎలా చూస్తారు దాన్ని? అది ఖచ్చితంగా పహల్గాంలో జరిగిన దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశం. చిన్న చిన్న దేశాల్లో యమన్లోనూ ఎక్కడో తిరుగుబాటులో ఇబ్బందులు వస్తే ఆ ప్రజలు పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకు వెళ్ళి తలదాచుకుంటారు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలకు కష్టం వస్తే ఈ జనాభాని సర్దుకోగలిగింది ప్రపంచంలో ఏ ప్రాంతం లేదు. ఈ భరతగడ్డ గడిచిన కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో అందరికీ ఆశ్రయం కల్పిస్తూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఒకనాడు అంతర్భాగమై ఈరోజు మన దాయాద్ దేశంగా మారి మన దేశంలో ఉగ్రమోకలను రెచ్చగొట్టి లేదా ఉగ్రమోకలను పంపి అమాయకులు ప్రాణాలు తీయటం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే మనం స్టేబుల్గా లేని రోజున పాకిస్తాన్ కూడా ప్రశాంతంగా ఉండదనే వాస్తవాన్ని వాళ్ళు గమనించాలి. ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ జరిగిన దాడులు ఏవైతే మన ప్రతీకార దాడులు చేశామో మన మిలిటరీ శక్తి సామర్థ్యాలకి ఇది నిదర్శనం. అట్లాగే మోడీ గారి శక్తి సామర్థ్యాలకి ఇది నిదర్శనం. యావత్ భారతదేశం మనం ప్రధాన నరేంద్ర మోడీ గారు అనుకుండాలి, మిలిటరీ అనుకుండాలి. ఈ దాడులు ఇంతటితో కాదు, ఇంకా ఏమైతే మిలిటరీ క్యాంపులు అక్కడ ఉన్నాయో, మిలిటరీ క్యాంపులు కాదు మిలిటరీ క్యాంపులు, వాటన్నిటిని కూడా ధ్వంసం చేయాలి. ఖచ్చితంగా ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు. ఈరోజు సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు, భారత పౌరులు మరణించారని వచ్చే వార్త దురదృష్టకరం. దాంట్లో హిందువులు ఉండొచ్చు, సిఖ్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు. ఎవరు చనిపోయినా మన భారత పౌరులు చనిపోవడం దురదృష్టకరం. ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. వాళ్ళు లేకపోతే ప్రతి నిదానంగా ఉగ్రవాదులను పెంచడం, పోషించడం, మన మీదకి రావటం, దాడులు చేయటం, అస్థిరపరచడానికి ప్రయత్నించటం, ఇది అందరూ ప్రపంచంలో ఉన్న మానవత్వం కలిగిన ప్రతి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. భారతదేశం భద్రంగా లేకపోతే ప్రపంచం భద్రంగా ఉండదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం భద్రంగా ఉండాలి. ఉగ్రమోకలు ని అరికట్టడానికి ప్రపంచం అంతా కూడా భారతదేశానికి సహకరించాలి. మోడీ గారి వెనక యావత్ భారతదేశం ఉండాలి. 26 మంది అమాయకులు సార్, వాళ్ళు టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి 26 మంది చనిపోయారు. సో వాళ్ళకి ఇది ఆత్మశాంతిగా అంటే నివాళి కింద దీన్ని భావించాలి. దీన్ని ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు, వారికి నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఇంకొకసారి ఉగ్రవాదులు భారతదేశంకి వెళ్ళి కన్నెత్తి చూడాలన్నా, పాకిస్తాను పెంచి పోషించాలన్నా భయపడేటట్టుగా ఈ చర్యలు ఉన్నాయి. మన మిలిటరీ శక్తికి ఇది ఒక నిదర్శనం. దీంతోనే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొద్దిగా మాట్లాడితే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మూర్ఖుల్లాగా ఉన్నారు. ముందు మాట్లాడితే మేము బాంబు వేస్తాం, సింధు జలాలు ఆపితే వేస్తాం, అయ్యి వేస్తామని. భారతదేశం దగ్గర ఉన్నది కూడా అణుబాంబులే. వాళ్ళు ఆ వాస్తవాన్ని గమనించాలి. వాళ్ళకంటే ఇంకా మెరుగైన స్థితిలో మన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇస్తే ఒక ప్రాంతాలు వేయగలుగుతాము, అది కన్ను మూసి తెరిసే లోపల పాకిస్తాన్ అనేది ప్రపంచ పటాలో ఉండదు. అది వాళ్ళు గమనించుకొని వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ ఉగ్రమోకాలని అదుపు చేసుకుంటే పాకిస్తాన్ దాయాద్ దేశానికే మంచిది. ఇప్పుడు మరణించిన వాళ్ళకే కాదు, గతంలో బొంబాయిలో జరిగిన దాడులు, ఆ ఉగ్రదాడుల్లో మరణించిన వారికి కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో మరణించిన వాళ్ళకి కావచ్చు, అందరికీ నివాళిది. తప్పకుండా ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదు, స్థావరం లేదు. వాళ్ళని ఎక్కడున్నా ఏరియాల్సింది. ఇది ఒక ఇజ్రాయెల్ సమస్య కాదు, ఒక భారతదేశం సమస్య కాదు, ఒక అమెరికా సమస్య కాదు. ఇది ప్రపంచ మానవాళికి వచ్చిన పెను విపత్తు. పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, మేము కూడా రెడీగా ఉండండి, మేము కూడా చూపిస్తాం, అటాకులు చేస్తామంటారు. సో ప్రజలు అంటే ఆర్మీ వెనకాల ప్రజలు ఉన్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, కేంద్రాన్ని సపోర్ట్ ఇస్తున్నారు. ఒకవేళ ఏదన్నా ఇన్సిడెంట్స్ కనుక కంటిన్యూ జరిగితే ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏం చెప్తారు?
ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా అది ఎవరైనా కావచ్చు. ఇది కనుక పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే మనకి కొంత నష్టాలు జరగవచ్చు, మన ప్రజలకి కొంత నష్టాలు జరగవచ్చు. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు, కానీ మన దాయాది దేశం పదే పదే కోరుకుంటా ఉంది. ఒకవేళ ఆ సందర్భంలో ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, పక్కనున్న హమాసు గాజాల నుంచి చాలా కొద్ది సైనిక శక్తి కూడా ఇప్పటికీ వాళ్ళు ఏదో ఒకటి క్షిపణులు ప్రయోగిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డ్రోమ్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ పరికరాలు కావచ్చు, వాటి ద్వారా ఎదుర్కొంటా ఉన్నారు. కానీ కొన్ని దాటి వచ్చి లోపల నష్టం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్కి. అట్లాగే మనం పాకిస్తాన్ మీద అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నాం, వాళ్ళ మీద అతి తీవ్ర స్థాయిలో దాడులు చేయగలం. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా ప్రయోగించినట్లు ఒకటో ఆరో వచ్చి మన మీద పడితే ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగినా అది మనం భరించాలి మన దేశం కోసం, మన 145 కోట్ల జనం కోసం. అది గొల్లపూడ, విజయవాడ, హైదరాబాదా, ఢిల్లీయా, బాంబేనా, రాజస్థానా, పంజాబా, జైపూర్ అని కాదు. ఏదేమైనా వీఆర్ వన్ నేషన్, వీఆర్ విత్ నరేంద్ర మోడీ, వీఆర్ విత్ ఇండియన్ ఆర్మీ. జై హో భారత్. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జరిగిన ఏదైతే మన సర్జికల్ స్ట్రైక్ 2.0 దాన్ని అయితే అభినందిస్తూ ఉన్నారు. వసంతకృష్ణ ప్రత్యేకంగా చెప్తున్నారు, ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండాలి, ఏం జరిగినా కూడా 140 కోట్ల మంది కూడా ప్రధానికి అలాగే ఆర్మీకి అండగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే వసంతకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.